హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ విత్ శివప్రసాద్. పర్సంటేజెస్ ప్రాబ్లమ్ చేస్తున్నాం మనం. సో పర్సంటేజెస్లో 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి ఇలా అనమాట, 35% విద్యార్థులు ఈ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. అండ్ రిమైనింగ్ వచ్చేసి A:B:C, అంటే ఏ ఇంత సంపాదిస్తే బి ఇంత సంపాదిస్తే అని చెప్పి ఆ టైప్ ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నాం. ఓకే, అండ్ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, అండ్ మన ఛానల్ వచ్చేసి లెర్నింగ్ విత్ శివప్రసాద్. మీరు ఆల్రెడీ మీ రిమైనింగ్ పార్ట్ వీడియోస్ అన్ని చూస్తూ ఇది కూడా చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎందుకంటే మీరు మళ్ళీ వేరే వీడియో చూసి వేరే ఇదైతే ముందు నేర్చుకున్న నా ప్యాటర్న్ అంతా పోయిద్ది. ఓకే, సో క్వశ్చన్లోకి వెళ్దాం. డేటా అండర్లైన్ చేసుకోవాలి ఫస్ట్. 35% మంది విద్యార్థులు, సో ఒక పరీక్షలో 35% మంది విద్యార్థులు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారంట. ఓకే, అండ్ నెక్స్ట్ 35% స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ 30% గణితంలో ఫెయిల్ అయ్యారు. అండ్ రెండు సబ్జెక్టులలో కలిపి 10% మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. అండ్ రెండు సబ్జెక్ట్స్లో కలిపి 10% మెంబర్స్ ఫెయిల్ అయితే రెండు సబ్జెక్టులలో పాస్ అయిన విద్యార్థులు ఎంత శాతం? క్లియర్గా చూడండి. ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని ఇస్తే, సో రెండు సబ్జెక్టులలో పాస్ అయింది ఎవరు? పాస్ అయిన వాళ్ళు 2 సబ్జెక్ట్స్లో పాస్ అని ఇస్తే, అంటే కంబైన్డ్గా పాస్ రేషియో ఇస్తే అదే మన వెన్ డయాగ్రామ్, లేకపోతే కంబైన్డ్గా ఫెయిల్ డయాగ్రామ్ ఇస్తే అదే మన వెన్ డయాగ్రామ్. ఇప్పుడు కంబైన్డ్ ఏమి ఇచ్చిండు? రెండు సబ్జెక్టులలో 10% మంది ఫెయిల్ అయ్యారండి. సో ఫెయిల్ అయ్యింది ఇచ్చిండు కాబట్టి అదే మన వెన్ డయాగ్రామ్. సో డయాగ్రామ్ చూస్తే ఇది టోటల్ స్టూడెంట్స్, ఇందులో ఇది వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్టు ఈ అనుకుంటా, అండ్ దిస్ ఈస్ మ్యాథ్స్. ఇప్పుడు క్లియర్గా చూడండి, 10% మంది రెండిట్లో ఫెయిల్ అయ్యారు. సో మన డయాగ్రామ్ ఫెయిల్ అయిన వాళ్ళే కాబట్టి సో ఇది 10% అనమాట. ఓకే, 10% మంది ఫెయిల్డ్ ఇన్ బోత్. నెక్స్ట్ మ్యాథ్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారంట? గణితంలో 30% విద్యార్థులు ఫెయిల్. ఇప్పుడు ఇక్కడ 30 రాయాలా? 30 రాస్తే టోటల్ ఎంత అవుతుంది? 30 + 10 40 అవుతుంది. కానీ టోటల్గా గణితం మొత్తంలో టోటల్ మ్యాథ్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 30% ఫెయిల్ అయ్యారు. సో ఆల్రెడీ 10% రెండింటి కంబైన్ లిస్ట్లో ఉన్నారంటే, సో 30లోంచి ఈ ఎం ఎంత? 30 రావాలి. అంటే సో ఇక్కడ ఎంత ఉండాలి అంటే 20. సిమిలర్లీ ఇంగ్లీష్కి వెళ్దాము. ఇంగ్లీష్లో 35% ఫెయిల్ అయ్యారు. సో టోటల్ ఇంగ్లీష్ ఎంత కావాలి మనకి? 35% కావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది, అంటే రిమైనింగ్ ఎంత కావాలి? 25% కావాలి. సో ఈ డయాగ్రామ్ ఏంటిది? ఫెయిల్ అయిన వాళ్ళది. ఈ 25 అంటే ఫెయిల్డ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు వాళ్ళు, ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూస్తే రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. సో టోటల్ 100% కదా, మైనస్ టోటల్ మైనస్ ఫెయిల్ అయిన వాళ్ళు = పాస్ అయిన వాళ్ళే కదా, అంతే కదా. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంట? 25% ఏమో ఓన్లీ ఇంగ్లీష్, ప్లస్ 20% ఏమో ఓన్లీ మ్యాథ్స్, అండ్ 10% వచ్చేసి కంబైన్. సో 25 + 10 45 + 10 55. సో 45% మంది విద్యార్థులు ఆన్సర్ 45% ఆన్సర్ రెండు సబ్జెక్ట్స్లలో పాస్ అయ్యారు. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే సేమ్ క్వశ్చన్. ఒక పరీక్షలో 50% మంది విద్యార్థులు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, 40% మంది విద్యార్థులు గణితంలో ఫెయిల్ అయ్యారు, అండ్ రెండిటిలో ఫెయిల్ అయ్యారు. సో ఇంగ్లీష్ని ఈ అనుకుంటున్నా, గణితంని ఎం అనుకుంటున్నా. రెండిట్లో ఫెయిల్ అయ్యారు. మనకి ఇచ్చిన డేటా ఏంది? రెండిట్లో ఫెయిల్ అయ్యారు అనేది మన డేటా. సో ఓకే, ఇప్పుడు మనం అయితే ఇందాక ఏమడిగిండు? రెండిట్లో పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ అడిగిండు. కానీ ఈ క్వశ్చన్ ఎట్లా అడిగిండు? 200 మంది రెండిట్లో పాస్ అయిన నెంబర్ ఇచ్చేసిండు. అయితే పరీక్ష రాసిన విద్యార్థులు ఎంతమంది అది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు సో రెండిట్లో ఫెయిల్ అయినారు అనే డేటా, కంబైన్ డేటా ఇచ్చిందే మన వెన్ డయాగ్రామ్ కాబట్టి, సో ఇప్పుడు మనం కంబైన్ డేటాకి వెన్ డయాగ్రామ్ వేస్తాం. కంబైన్ డేటా ఏంది? ఫెయిల్ అయిన వాళ్ళది.
సో వీళ్ళేమో ఇంగ్లీష్ వాళ్ళు, వీళ్ళేమో మ్యాథ్స్ వాళ్ళు. కంబైన్ ఎంతమంది ఇచ్చిందట? 15% మంది కంబైన్గా ఫెయిల్ అయ్యారు. సో 15% కంబైన్గా ఫెయిల్డ్. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఇంగ్లీష్, ఇది మ్యాథ్స్ టోటల్ ఎంతమంది ఉండాలంట? 40% ఉండాలి. సో ఆల్రెడీ ఇక్కడ 15% వచ్చేసారు. మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యి, రెండిట్లో ఫెయిల్ అయ్యి 15% వచ్చారు. అంటే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 25 ఉంటుంది. సో ఇంగ్లీష్ టోటల్ ఎంత ఉండాలంట? 50% ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 15 ఉంది. అంటే ఎంత? 30లోంచి 15, 35. సో ఇప్పుడు మనకి ఇది హింట్. 200 మంది విద్యార్థులు 2 సబ్జెక్టులలో పాస్ అయ్యారు. సో టోటల్ పాస్ ఇన్ 2 సబ్జెక్ట్స్. 2 సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 100% మైనస్ ఇందాక ప్రాబ్లంలో చెప్పినట్టు 35 + 15 + 25. 35 + 15 50 + 25 65. సో 100 - 65 ఎంత? 35. సో 35% మంది, సారీ ఇక్కడ 65 కాదండి, 75. 50 + 25 75 కదా. సో 75 25%. అంటే క్లియర్గా చూడండి, పాస్ శాతం ఎంత? 2 సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 25%. పాస్ అయిన వాళ్ళ సభ్యులు ఎంతమంది? 200 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సో 25% అంటే 200 అంట. సో ఈ లెక్కన పరీక్షలు రాసిన వాళ్ళు ఎందరు అంటే, ఇక్కడ ఇంకొక చిన్న ట్రిక్ చూడండి. 25% 200 అంటే మనకి ఎంత కావాలి? ఇప్పుడు పరీక్షలు రాసిన మంది టోటల్ ఎంతమంది రాస్తారు? 100% రాస్తారు కదా. 100% ఎంత అని అడుగుతున్నాడు. వెరీ ఈజీ. ఇంటూ 4 చేసి 25 × 4 చేస్తే 100% వస్తుంది కదండి. 200 × 4 చేస్తే 800 వస్తుంది. అంటే 100% ఆన్సర్. అంటే పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతమంది? 100%. అంటే నెంబర్ వచ్చేసి 800 మెంబర్ అనేది మన ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇందాకటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి కాస్త డిఫరెన్స్ ఉంటుంది చూడండి. 60 మెంబర్స్ ఇంగ్లీష్లో పాస్ అయ్యారు, 50 మెంబర్స్ మ్యాథ్స్లో పాస్ అయ్యారు, కానీ 20 మెంబర్స్ రెండిట్లో ఫెయిల్ అయ్యారంట. అంటే ఈ 2 పాస్ డేటాలు ఇచ్చిండు. మనకు కంబైన్ ఏది ఇస్తాడో, మనకు కంబైన్ ఏదైతే ఇస్తాడో అదే మన వెన్ డయాగ్రామ్ కాబట్టి, సో మనం ఈ 2 పాస్ ఇచ్చింది మనకు సంబంధం లేదు. ఓన్లీ మనం ఫెయిల్ వెన్ డయాగ్రామే తీసుకుంటాం. సో డయాగ్రామ్ చూస్తే ఒకటి ఇంగ్లీషు, ఇంకొకటి మ్యాథ్స్. సో రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంట? 20%. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఈ పాస్ ఎంతమంది అండి? ఈలో పాస్ ఎంతమంది? 60%. అంటే ఫెయిల్ ఎంతమంది అవుతారు? 40%. సో మనం ఫెయిల్ డయాగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఫెయిల్ తీసుకోవాలి. సో మ్యాథ్స్లో పాస్ ఎంతమంది అయ్యారు? 50%. అంటే ఫెయిల్ కూడా ఎంతమంది అవుతారు? 50%. అంతే కదా. ఇప్పుడు 50% మంది పాస్ అంటే 50% మంది ఫెయిల్ అయ్యారు. సో ఎం ఎంత? 50% రావాలి. సో ఆల్రెడీ ఇక్కడ 20 ఇచ్చేసాడు. సో 50 కావాలంటే ఇక్కడ 30, సో 40. ఆల్రెడీ ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20. క్వశ్చన్ ఎంత? 2 సబ్జెక్ట్స్లలో పాస్ అయిన వాళ్ళు ఎంత శాతం అని అడుగుతుంది. సో టోటల్ పాస్ ఇన్ 2 సబ్జెక్ట్స్. 2 సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళు సేమ్ మన ఇందాక ప్రాసెసే. 100 - టోటల్ ఫెయిల్స్ 20 - 20 - 30. సో టోటల్ 100 ప్లస్ మొత్తం కదా 40 + 70 30 70. సో టోటల్ 30% అనేది 2 సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళు. 30% మన ఆన్సర్ అవుద్ది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది ఇప్పటి నుంచి కొస్త డిఫరెంట్. అంటే ఇప్పుడు వీటికి మనం A:B:C ప్యాటర్న్ అనుకోవాల్సి వస్తుంది. ఇది రేషియో కూడా యూజ్ అయింది. క్లియర్గా వినండి. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పిన పర్సంటేజెస్లో 10% అంటే ఎంత చెప్పినండి? 1/10. సో 80% అంటే ఎంత అయింది? 8/10. సో 110% అంటే ఎంత అయింది? 11/10. ఓకే, ఇది గుర్తుంది కదా. ఇవి గుర్తుంటే వీటిని చేయడం మనకి ఈజీ అవుద్ది. ఓకే,
సో ఏ ఒక్క జీతం బి యొక్క జీతంలో 110%, అంటే ఫస్ట్ 110% అంటే ఎంత? 11/10. సారీ, ఫస్ట్ 110/100 అయితే, సో మనం 0 క్యాన్సిల్ చేస్తే 11/10 అవుద్ది, అంతే కదా. సో 11/10 అంటే ఫర్ ఎవ్రీ 10 పార్ట్స్కి బి ఒక 10 రూపాయలు సంపాదిస్తే ఏ 11 రూపాయలు సంపాదిస్తున్నట్ట. అర్థమైనా? సో ఫర్ ఎవ్రీ బి 10కి ఏ 11 సంపాదిస్తుంది, అంటే 110%. సో ఈ లెక్కన A/B ఎంత? 11:10. నెక్స్ట్ బి యొక్క జీతం సి జీతంలో 80%, అంటే 80% అంటే ఎంత? 80/100. సిమిలర్లీ 4/5. ఇందులో 11/10 అంటే ఫర్ ఎవ్రీ బి 10కి ఏ 11 సంపాదిస్తున్నట్టు, అండ్ ఇందులో ఫర్ ఎవ్రీ బి 4కి, ఓకే, ఫర్ ఎవ్రీ బి 4కి సి 5 సంపాదిస్తున్నట్టు. బి యొక్క జీతం సి జీతంలో 80%, అంటే సి 100 అయితే బి 80, అంటే ఫర్ ఎవ్రీ సి 5కి, సారీ ఇక్కడ సి కదా, సో ఫర్ ఎవ్రీ సి 5కి బి 4. దీనికి చిన్న లాజికే ఉంటుంది, అది మిస్ చేసుకోవద్దు. సో బి జీతంలో 110%, అంటే ఇక్కడ ఏ ఎక్కువ, ఏ 11. సో సి జీతంలో 80% అంటే ఇక్కడ సి ఎక్కువ, అంటే 80 తక్కువ కాబట్టి 100కి సి ఎక్కువ. ఓకే, ఇప్పుడు B/C ఎంత? 4:5. నెక్స్ట్ మనకి A/B తెలుసు, B/C తెలుసు. ఎట్లా రాస్తామంటే డైరెక్ట్ A/B/C అని రాయొచ్చు, కానీ ఇక్కడ 2 Bలు సమానంగా ఉన్నాయి, కానీ ఇక్కడ 2 వాల్యూస్ సమానంగా ఉన్నాయా? ఒకటేమో 11:10 ఉంది, ఇంకోటేమో 4:5 ఉంది. సో ఈ 2 వాల్యూస్ని మనం సమానం చేయాలి, ఈక్వల్. ఎట్లా చేస్తాం? ఎల్సిఎంఏ. సో ఇంటూ ఇది చేద్దాం. సో 11:10. సో ఇటు 4 తోటి మల్టిప్లై చేద్దాం, అండ్ 4:5 దీన్ని 10తో చేద్దాం. దీన్ని 4తోనే, దీన్ని 10తోనే ఎందుకు చేసినాం అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4తోనే చేసినాం పై దాని మొత్తాన్ని. ఇక్కడ 10 ఉంది కాబట్టి కింద దాని మొత్తాన్ని 10తో చేసినాం, అంతే. సో 11 into 4 ఎంత? 44:40 ఈజ్ ఈక్వల్స్ టు 4 10s 40:50. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ ఉంది. సో ఇప్పుడు మనం A/B/C డైరెక్ట్గా రాసేయచ్చు. సో 44:40:50. ఇది మన A/B/C రేషియో మాత్రమే. క్వశ్చన్లు ఏమడిగిండు మనల్ని? ఏ యొక్క జీతం 440 అన్నాడు. సో ఏ 44 పార్ట్స్ అంట, బి 40 పార్ట్స్ అంట, సి 50 పార్ట్స్ అంట. కానీ A/B/C అది మనకు వచ్చింది. ఏ యొక్క జీతం ఎంత? 440 రూపాయలు. ఏ ఎన్ని పార్ట్స్? అందులో 44 పార్ట్లు. ఏమడిగిండు? సి యొక్క జీతం ఎంత అన్నాడు. సి యొక్క జీతం ఎంత అంటే ఇంటూ సి. అదే బి యొక్క జీతం ఎంత అంటే 440/44. మనకి ఏదైతే కనుక్కోమండో ఒరిజినల్ 440 అది పైన ఉంటుంది, దానికి మనం ఆల్టర్నేట్ కనుక్కుంది 44, అది కింద ఉంటుంది. ఇంటూ బి కనుక్కోమంటే 40 సైడ్కి ఉంటుంది. సో క్వశ్చన్ మనది సి కాబట్టి సి చేద్దాం. 10 సి యొక్క జీతం 500 రూపీస్. 10 400 రూపాయలు బి యొక్క జీతం. బి అడగలేదు, అయినా సరే మనం దీన్ని సాల్వ్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ యొక్క జీతం బి యొక్క జీతం కంటే 20% ఎక్కువ. ఇది అండర్లైన్ చేసుకోవాలి. 10% తక్కువ. ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు 20% అంటే ఎంత? 2/10 అంటే 1/5. సో ఇదేంది? పైది ఏంది? 1 అనేది అండర్లైన్ చేసినాం కదా, ఎక్కువ. సో ఫర్ 5 అనేది ఏమవుతుందంట? 6 అవుతుందంట. అంటే +1 ఒకటి పెరుగుతుంది. సో పెరిగింది ఎవరిది? ఏది. సో ఏ ఎక్కువ కాబట్టి ఏ, ఇది బి. సో A/B అంతా ఇక్కడ 5:6. సిమిలర్ బి యొక్క జీతం సి యొక్క జీతం కంటే 10% తక్కువ. అంటే 10% అంటే ఏంది? 1/10, అంతే కదా. 10% ఈజ్ ఈక్వల్స్ టు 1/10. 1/10. 10 అనేది ఒరిజినల్ అండ్ 1 అనేది తక్కువ. సో ఫర్ ఎవ్రీ 10కి 9 అవుతుందంట.
అంటే తక్కువ అన్నాడు కాబట్టి -1. బి యొక్క జీతం సి యొక్క జీతం కంటే తక్కువ అంటే బి తక్కువ, సి ఎక్కువ. ఓకే, సో B/C ఎంత అవుద్ది? B9:10 అవుద్ది. సేమ్ కండిషన్ మనకి ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి, కానీ ఈ రెండు సేమ్ కావాలి అంటే ఏం చేస్తాం? దీన్నేమో ×9 తోటి మల్టిప్లై చేస్తాం, దీన్నేమో ×6 తోని మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది వాల్యూస్? మీరు క్యాల్కులేట్ చేయకండి, డైరెక్ట్ చేసేయండి. 9 × 5 9 × 6, ఇక్కడ మళ్ళీ 9 × 6, మళ్ళీ 10 × 6. ఓకే, సో రెండు సేమ్ ఉన్నాయి, డైరెక్ట్ A/B/C రాసేయచ్చు. సో A/B/C వచ్చేసి 9 × 5 9 × 6 10 × 6. ఓకే, ఇప్పుడు మనకి ఏ యొక్క శాలరీ ఇచ్చాడు 1080. సో 1080 అనేది ఒరిజినల్ ఏ వాల్యూ, మనకు వచ్చిన డూప్లికేట్ ఏ వాల్యూ ఎంత? 9 × 5. ఇది ఫర్ వన్ పార్ట్కి. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోమండి? మనల్ని సి కనుక్కోమండి. సో సి కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇచ్చిన డేటా బై దానికి ఆల్టర్నేట్గా మనకు వచ్చిన డేటా. అదే సిది ఇచ్చాడు అనుకోండి, మనం 10 × 6 అని వేసుకుంటాం, కానీ ఇచ్చింది ఏది కాబట్టి 1080 కాబట్టి బై 9 × 5 వేసుకుంటుంది. సో సి అంటే ఎంత? 10 × 6. ఓకే, క్యాన్సిలేషన్ 9 1s 9 120లా. ఓకే, నెక్స్ట్ 5 2s 12 × 12 144 సి యొక్క ఆదాయం అనేది మన ఆన్సర్. 1440 సి యొక్క జీతం. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ చిన్న పొరపాటు అయింది, చూసుకోలేదు నేను కూడా. ఇది 6, ఇది 5. మళ్ళీ చేస్తాను చూడండి. సో ఈ పార్ట్లో చేస్తాను. సో A/B 6:5, B/C 9:10. సో దీన్ని మనం 9 తోటి మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని మనం 5 తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నేను 5:6 రాసిన, మర్చిపోయి, అంటే కన్ఫ్యూజన్. ఓకే, క్లియర్ అవుతుంది చూడండి. 9 6 54 45, మళ్ళీ 9 5 45 50. సో మనకి ఇచ్చిన వాల్యూ ఎంత? 1080 బై 9 × 6, అంతే కదా, 9 6 54 కదా, ఇంటూ సి కనుక్కోమన్నాడు కాబట్టి సి ఎంత? 50. సో 9 1s 9 120, 6 2s 20, 5 2 10. సో 1000 అనేది మన ఆన్సర్. ఇట్లా మీరు 3 స్టెప్స్లో చేస్తారు. ఇదంతా నేను ఎక్స్ప్లెనేషన్కి చెప్పింది. ఇట్లా 3 స్టెప్స్లో చేస్తారు మీరు ఎగ్జామ్లో. సో కంగారు పడద్దు, కావాలంటే మీరు బ్యాక్ వెళ్ళి టైమర్ చూడండి ఎన్ని సెకండ్స్లో అయిపోయిందో. ఓకే, లెంతీ ఉందనుకోవద్దు, ఇదే ఈజీ. ఓకే, నెక్స్ట్ ఇదే మోడల్ క్వశ్చన్స్లో లాస్ట్ది ఇట్లా ఇస్తాడు పర్సంటేజెస్. 11 1/9%, 14 2/7% అని ఇస్తాడు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఏ యొక్క జీతం బి యొక్క జీతం కంటే 11 1/9% ఎక్కువ. సో ఏ ఎక్కువ, బి తక్కువ. సో 11 1/9 అంటే మీకు ఏమని చెప్పినా, 11 1/9% అంటే మీకు నేను ఆల్రెడీ పర్సంటేజెస్ స్టార్టింగ్ క్లాస్లో చెప్పిన. సో 11 1/9% అంటే 1/9, అండ్ 14 2/7% అంటే 1/7%. మనకేమన్నాడు? ఏ బి కన్నా 11 1/9 ఎక్కువ అంటే, సో ఎవ్రీ 9కి ఒకటి ఎక్కువ అయ్యాట 10 అవుతుందట. సో ఎక్కువ ఉంది ఏ, తక్కువ ఉంది బి కాబట్టి A/B 10:9 అయింది. సో బి జీతం సి జీతం కన్నా 14 2/7 తక్కువ అంటే ఎవరు తక్కువ? బి తక్కువ, సి ఎక్కువ. సో ఎవ్రీ 7 కాస్త ఏమైందంట? -1 అయ్యి 6 అయిందంట. సో B/C ఎంత అంటే తక్కువ ఉంది ఏంటిది? బి.
6:7. నౌ A:B:C మనం ఏం కనుక్కోవాలి? ఈ రెండింటిని సేమ్ చేయాలి. ఈ రెండింటిని సేమ్ ఎట్లా చేస్తాం? 9 into 6 రాస్తాం. సో ఇది టోటల్ ఇంటూ 9 చేస్తాం. సో 60:9 into 6, మళ్ళీ ఇక్కడ కూడా 9 into 6, ఇక్కడ మళ్ళీ 7 into 9. సో ఇది ఏ, ఇది బి, ఇది సి సేమ్ ఉన్నాయి. సో A:B:C రాయొచ్చు. సో ఏ శాలరీ ఇచ్చిండు మనకి? ఏ శాలరీ ఎంత అంట? 4,000 రూపీస్. బై ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 60. ఇంటూ ఏం కనుక్కోమండు? బి కనుక్కోమండు. అంటే ఇంటూ 9 into 6 ఫర్ బి అయితే. అదే ఫర్ సి అయితే 4,000 డివైడెడ్ బై 60 ఇంటూ సి కాబట్టి 7 into 9. ఓకే, 0 0 క్యాన్సిల్, 6 6 క్యాన్సిల్, 9 4 36 అండ్ అగైన్ డబల్ జీరోస్. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే 0 0 క్యాన్సిల్, 3 3s, 3 2s, 2 1s, అగైన్ 200, 7 3s 21, 21 2, 4 2 00. ఇది మన ఆన్సర్. సో ఇందులోనే ఏ ఇచ్చి ఏబిసిల మొత్తం ఎంత అనొచ్చు? ఏ మైనస్ బి ఎంత అనొచ్చు? బి మైనస్ సి ఎంత అనొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అనొచ్చు? ఈ స్టెప్స్ మీరు వేయగలిగితే అది మీకు ఈజీ. ఓకే, సెకండ్స్లలో సాల్వ్ కావండి. ఇది మినిమం 30-40 సెకండ్స్ పడుతుంది. 1-2 సెకండ్స్లో ఇవి చేయలేరు కూడా. చేసినా కూడా రాంగ్ అవుతాయి. సో ఆలోచించి చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ నెక్స్ట్ వీడియోలో సక్సెసివ్ పర్సంటేజెస్ చెప్తాను. సక్సెసివ్ పర్సంటేజెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ కంటెంట్ నచ్చి మీరు కనుక చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నెక్స్ట్ పార్ట్ 4తో మేము ముందుంటాను.